చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే మరి ఈ రిటైర్మెంట్ ఉద్యోగపరమైన నేను భావిస్తున్నాను. మరి ఇటువంటి సంతోషమైనటువంటి సందర్భాలు మనకు రావడానికి మూల కారకుడు, ముఖ్యమైన వ్యక్తి. ఈ యొక్క సన్మాన కార్యక్రమాలని చేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి పడ్డా వాసుదేవ గారికి నేను సర్వముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి తేదీ 30/6/2012 శనివారం నాడు మా అన్నగారు అయినటువంటి చింతమ్మ చిన్నారావు గారు రిటైర్మెంట్ సందర్భంగా మరి ఆయన విధి నిర్వహణలో ఆయన ఎటువంటి సేవలు చేశారో అయితే నాకైతే మాకు తెలుసు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అభాగ్యులు, అభంసమైనటువంటి జీవులు, నిజంగా మూలజీవులు లాంటి వాళ్ళే, అలాంటి వ్యక్తుల్ని ఎంతో సేవాభావంతో, సేవా దృక్పథంతో, ఎన్నో రకాలైనటువంటి జబ్బులతో, జ్వరాలతో, రోగాలతో, నానా బాధలతో పెరిగి వస్తున్నటువంటి రోగులనైతేనేమి అటువంటి వాళ్ళని ఎంతో ఆత్మీయతగా ఆదరించి హక్కును చేర్చుకునే విధంగా ఆయన యొక్క సేవలు చేశారని నిజంగా మనందరం చెప్పుకోవడం కాదు, వాస్తవంగా ఆయన చేసినటువంటి చుట్టుపక్కల ఏరియాలందరికీ తెలిసినటువంటిది నగ్న సత్యం. అటువంటి సేవలు చేస్తూ మరి ఆ ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి అభిమానాన్ని, వారి యొక్క అభిమానాన్ని సంపూర్ణంగా చూరగోరు. మరి అంతేకాకుండా వారి యొక్క పై అధికారులు కూడా మరి చిన్నారావు ఉంటే మా హాస్పిటల్లో మేము లేకపోయినా ఎటువంటి ఇస్తామో నేను గౌరవపడుతున్నాను. మరి అలాగే ఈనాటి వరకు కూడా ఇటువంటి సేవలు చేస్తూ నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి అలాగే గతంలో మొన్న సిబిఎల్లో మా సోదరు యొక్క సన్మాన కార్యక్రమాన్ని తోటి ఉద్యోగాలు అయితేనేమి, మీ అధికారులకు అయితేనేమి, మీ సిబ్బందికి అయితేనేమి, మీ పట్ల వాళ్ళు చూపిన ప్రేమ అభిమానాన్ని చూసి ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీ యొక్క బాధ్యతని విస్మరించకుండా మరి మన కుటుంబ సభ్యుల పట్ల చక్కరైన బాధ్యతతో, చక్కరైన ఆలోచనతో మెలిగి ముందు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మనం జరుపుకునే విధంగా మన కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా, ఎటువంటి మనస్పర్ధలు రాకుండా చక్కగా మనస్ఫూర్తిగా ఆదేశించట్లేదు. ఎందుకంటే మీరు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి ఆదేశించేస్తూ నాకు లేదు కాబట్టి మిమ్మల్ని అభివృద్ధి చక్కనైన ఆలోచన చేసి చక్కనైన కార్యక్రమాలు చేసే విధంగా మీరు కూడా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కనైన అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ